మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణం మన గతంలో కూడా చేయడం జరిగింది. అయినా మళ్ళీ చాలా మందికి సందేహాలు ఉన్నాయి ఆ విషయం పైన. అసలు లలితా సహస్రనామ పారాయణం అనేది ఎందుకు చెయ్యాలి, ఎవరు చెయ్యాలి, చేయటం వల్ల కలిగే ఫలితం ఏంటి, మరి ఫలితం ఆశించి చేసేదానికన్నా ఫలితం ఆశించకుండా చేస్తే ఇంకా బాగుంటుంది అంటారు. ఈ లలితా సహస్రనామాలు కూడా అలాగే ఫలితం ఆశించకుండా చేయాలా, ఫలితం ఆశించి చేయాలా, వాటి గురించి వివరించండి. ఒకటి, ఏ దేవత ఆరాధన అయినా కానీ ఫలితం ఆశించకుండానే చేయమని చెప్తుంది శాస్త్రం. ఆఖరికి మన భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ మీరు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా ఎవరైతే నాకు సమర్పిస్తున్నారో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను అంటాడు. దాకింది మనం మనుషులమే ఉన్నాం. ఎవడైనా ఫలితం ఆశించి టీ ఇస్తున్నాడన్నా, ఫలితం ఆశించి టిఫిన్ పెడుతున్నాడన్నా, ఫలితం ఆశించి వాళ్ళ పార్టీకి పిలుస్తున్నారన్నా మనం పోబుద్ధి కాదు. ఎంత స్వార్థం చూడు. అవసరం కోసమే మనల్ని పిలుస్తున్నాడు, అవసరం కోసమే ఇలా ప్రేమగా మాట్లాడుతున్నాడు, అవసరం కోసం ఇవన్నీ చేస్తున్నాడు మనకు తెలిసిపోతున్నప్పుడు ఎలాగో ఉంటుంది కదా. అలా కాకుండా ఓపెన్ మైండెడ్తో ప్యూర్ హార్ట్తో పిలిస్తే మనం చాలా ఫీల్ అవుతాం. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఏదైనా అడిగినా సరే మనం చేయగలుగుతాం. అప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులో ఉంది మనం చేయగలుగుతాం. కానీ ఫలితం ఆశించే చేసేటప్పుడు అది ఎంతైనా మనము మాత్రం మనమే ఒప్పుకోనప్పుడు దేవతా శక్తికి మనం ఏ భావనతో చేస్తున్నాము అనేటువంటి దేవతకు తెలిసి ఉంటుంది. మీరు ఒక పూజ మొదలు పెట్టేటప్పుడు లలిత సహస్రనామాలు చేస్తున్నారనుకోండి, ఈ పక్కకి దేవత వస్తుందండి. మీరు ఏ దేవత ఆరాధన చేసినా మీ కుడివైపు వస్తుంది. అందుకే మనం అపవిత్ర పవిత్రోవా అని చేసిన తర్వాత ఉచ్చిష్టంతో భూత పిశాచ అన్నప్పుడు ఇట్లా వాసన చూసి ఎడం వైపు వేస్తాం. అందుకని ఈ కుడివైపు దేవత నిలబడి చూస్తూ ఉంటుంది మనం ఎలా చేస్తున్నాము అనే దాన్ని. అందులో ప్రత్యేకంగా ఇవి చూడ్డానికి నామాలైనప్పటికీ లలిత సహస్ర రహస్య నామాలు. ఎందుకు రహస్యనామాలు అంటే, మనం చూడండి, రహస్యనామం అంటే చెవిలో చెప్పమనో సీక్రెట్గా చేసుకోమనో కాదు. చూడ్డానికి నామమే అది, కానీ దాంట్లో నిగూఢంగా బీజాక్షరం సంబంధంగా ఉండేటువంటి శక్తి అధికంగా ఉంది అని అర్థం. ఎందుకండి నామానికి ఎందుకంత శక్తి ఉంటుంది బీజాక్షరం కంటే అంటే, ఒక్కొక్కరు రచించిన దాన్ని బట్టి ఒక్కొక్క శక్తి దానికి చేకూరుతుంది. ఎలా అంటే, ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉన్నాడు, తండ్రి ఒక లీవ్ లెటర్ రాశాడు, మా అబ్బాయికి రేపు లీవ్ ఇవ్వండి, నేను పలానా ఊరు వెళ్తున్నాను. అది స్కూల్ వరకు పనిచేస్తుంది. ఓకే. లేదా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అదొక స్థాయి వరకు పనిచేస్తుంది. ఒక లెటర్ రాసిస్తే, ఒక సీఎం రాసిస్తే ఒక స్థాయి వరకు పనిచేస్తుంది, ఒక పిఎం రాసిస్తే ఒక స్థాయి వరకు, అది ఇంకా టాప్ లెవెల్లో పనిచేస్తుంది. అంటే వాళ్ళు ఏ హోదాలో ఉన్నారో దాన్ని బట్టి ఆ యొక్క ఉత్తరం, ఆ సంతకం ఎలా పనిచేస్తుందో మనకి మంత్రాల్లో కూడా ఏంటంటే, మానవులు రచించినటువంటివి కొన్ని, ఋషులు రచించినటువంటి కొన్ని, సిద్ధులు రచించినటువంటి, వీళ్ళందరికంటే టాప్ పొజిషన్లో దేవతలు రచించినటువంటివి దేవతా మంత్రములు అంటారు. అంటే దేవతలు రచించిన మంత్రాలు కొన్ని ఉంటాయి, దేవతలు ఇచ్చిన నామాలు కొన్ని ఉంటాయి. అలా దేవత స్వయంగా ఇచ్చినటువంటి నామాలు ఏమైనా ఉన్నాయి అంటే అది లలితా సహస్రనామాలు. ఇప్పుడు విష్ణు సహస్రనామాలు మనకి ఎలా వచ్చాయి? ఆ యొక్క మహాభారతంలో భీష్మ పితామహులు ఆ అంపశయ మీద పడుకొని ఉండగా విష్ణు సహస్రనామాలు వచ్చాయి. అంటే ఏంటి? అది ఇచ్చినట్టు అని చెప్పి చూసుకున్నట్లయితే, అతను అష్టవసువుల్లో ఒకరు, వసువులు ఇచ్చినటువంటి మంత్రం అది. ఇది దేవత ఇచ్చినటువంటి మంత్రం, ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది. ఎలా చెప్పగలరండి అంటే, ఆ యొక్క లలితా సహస్రనామాల్లోనే చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. అమ్మవారు ఆ సభలో, నిండు సభలో కూర్చున్నప్పుడు అమ్మవారు ఆజ్ఞాపిస్తుంది. వసిన్యాది వాగ్దేవతలు అంటారు, ఆవరణలో ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళే అమ్మవారిలోంచి తెల్లటి కిరణాలుగా బయటకు వచ్చి అమ్మవారి గురించి 1000 నామాల్లో చెప్పడం జరుగుతుంది. అనుష్టుప్ ఛందస్సులో చెప్పడం జరుగుతుంది అవి. ఓకే. అయితే ఈ నామాలు చూడ్డానికి కేవలం నామాలుగా ఉంటాయి, కానీ ఎవరైనా గనక రోజు 3 సార్లు కనుక ఈ నామాలను త్రికాల సంధ్యావందనంలా గనక చేయగలిగితే వీళ్ళకి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళ యొక్క యోగాన్ని బట్టి వాళ్ళకి అక్కడి నుంచి చాలా దివ్య అనుభూతులు జరుగుతాయి వాళ్ళకి.
అంటే నేను కొంతమంది చేయగా నేను చూశాను. ఇప్పుడు ఈ గది ఉందనుకోండి, ఆ అవును. గది లోపల ఎవరో ఏదో చేస్తున్నారు. ఈ గోడ అడ్డం కూడా తొలగిపోయి అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో కనిపిస్తుంది వాళ్ళకి. చేయగా చేయగా. అంటే ఏమవుతుందంటే అమ్మవారి యొక్క నామం చేయడము ఒక ఎత్తు. అమ్మవారి గురించి పూర్తిగా తెలుసుకొని శరణాగతి పొందుతూ పూర్తి నమ్మకంతో నేను ఈ నామం చేస్తున్నాను అనేటువంటి భావనతో చేసినప్పుడు ఆ శక్తి అనంతంగా ఉంటుంది. ఓకే. అయితే ఈ నామాలు చాలామందికి అపోహలు. నేను మొన్న ఆ మధ్య ఒకసారి ఏమంటే నేను పలానా ఆలయానికి వెళ్ళాను, పంతులు గారు చేయొద్దన్నారు, అక్కడికి వెళ్తే మీరు చేయకూడదు అన్నారు అని. అసలు అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోకండి. ఎవరైనా చేయొచ్చు. 100% అందరూ తప్పులు లేకుండా చేయాలి. ఎందుకు తప్పులు లేకుండా? మనం ఒక మనిషి పేరు, ఒక అడ్రస్ తప్పుగా రాస్తేనే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది లెటర్. అవునండి. మనం ఒక ఫోన్ నెంబర్ తప్పుగా కొడితేనే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఫోన్, మెసేజో మెయిల్ ఏదైనా కానీ ఒక అక్షరం తప్పుచుంటేనే అంటే వేరే దగ్గరికి వెళ్ళిపోతుందిగా. అవును. అలాగే మీరు మంత్రంలో ఒక అక్షరం తప్పు పలికినప్పుడు అదేమవుతుంది, అక్కడ అమ్మవారి యొక్క తత్వంలో మార్పులు వచ్చేస్తాయి. ఓకే. ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఎలా అంటే అందులో మీరు ఆ మంత్రం ఆ నామాన్ని చెప్పే విధానంలో మీకు మార్పు వచ్చేసినప్పుడు అది పూర్తిగా అర్థం మారిపోయిందిగా. అర్థం మారిపోయినప్పుడు ఒక్కొక్కసారి దోషం ఏర్పడుతుంది. కాబట్టి తప్పులు లేకుండా చదవండి అంటారు. మరి ఈ యొక్క నామాలు చేసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. నామాలు కాబట్టి మీరు దీక్షగా తీసుకున్నప్పుడు బ్రహ్మచర్యము, నేలపై నిద్రపోవడం ఇవన్నీ చేస్తారు. కానీ జనరల్గా చేసుకునేటప్పుడు రోజు చేసుకోవచ్చు, తప్పు లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే లలితా సహస్రనామాలు చేసేవారు మీకు గాయత్రి చేసుకునేటువంటి ఉన్నట్లయితే ముందు గాయత్రి చేసుకొని లలిత చేసుకోమని చెప్తారు. గాయత్రి ఉపనయనం అవేమీ లేదండి అన్నప్పుడు డైరెక్ట్గా మీరు లలితే గాయత్రిగా భావించి చేసుకోవచ్చు. లేదా సహజ గాయత్రి అని ఉంటుంది. అంటే అందరూ సర్వగాయత్రి అని ఉంటుంది. అది ఎవరైనా పఠించవచ్చు. అలా చేసుకోవచ్చు. ఇక లలితా సహస్రనామాలని ఒక్కొక్క నామాన్ని కూడా విడివిడిగా చేసుకునేటువంటిది ఉంటుంది. అంటే ఒక లైన్ ఉంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహ, దీనికి ఒక ఫలితం ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి లలిత సహస్రనామాలు. అంటే అలా ఒక్కటి తీసుకొని కూడా కొన్ని రోజుల పాటు చేసుకుంటూ చేయొచ్చు. ఎందుకంటే మీకు అనిపించవచ్చు అదేమిటి ఒక నామాన్ని చదివితే ఎందుకు ఫలితం రావాలి అని. ఇప్పుడు ఉదాహరణకి ఇదే లలితా సహస్రనామాల్లో ఉద్యోగం లేదనుకోండి, లేకపోతే ఉద్యోగం లేనప్పుడు నేనేం చెప్తాను, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోండి అంటాను. అప్పుడు మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అంటే అర్థం ఏమిటి అంటే అమ్మవారి యొక్క మోకాళ్ళు మాణిక్యములతో చేసిన మకుటముల్లా ఉన్నాయట, అంత అద్భుతంగా ఉన్నాయట అని అర్థం. నేను దీన్ని ఒకసారి ఒక ఛానల్లో చెప్పినప్పుడు మా ఇంటి దగ్గర ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయంకి ఒక అతను పెద్ద ఆయన పాపం గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోయాడు. ఆయన రోజు వచ్చి వెళ్ళేవాడు, నేను అప్పుడప్పుడు కలిసేవాడిని. ఒకరోజు ఆయన కలిసి, ఏమంటే మీరు చెప్పారు కదా, మీరు 2 విషయాలు చెప్పారు, ఉద్యోగం రాని వ్యక్తికి ఉద్యోగం వస్తుందని చెప్పారు, అలాగే ఎవరికైనా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటే తగ్గిపోద్ది అన్నారు. నేను చేశాను, నాకు తగ్గిపోయింది. 10 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాను, నాకు తగ్గంది, ఈ మంత్రం చేసుకుంటే తగ్గింది అన్నాడు. అది ఎందుకు? అమ్మవారి మోకాళ్ళ భావాన్ని మీరు ఎప్పుడైతే చేస్తుంటారో ఆ ఎనర్జీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. అదేవిధంగా 10th హౌస్ అంటారు. అంటే జ్యోతిష్ శాస్త్రంలో 10th హౌస్ అంటే వృత్తి స్థానం. ఆ వృత్తి సంబంధించిన అభివృద్ధి జరుగుతుంది ఇది. అయితే మీరు అనుకోవచ్చు ఏమంటే అమ్మవారి మోకాళ్ళకి సంబంధించిన నామం చేస్తే మన మోకాళ్ళ నొప్పులు ఎందుకు తగ్గాలి అంటే దీనికి ఒక ఉదాహరణ ఉంది. మీరు తులసీదాస్ గారి పేరు వినే ఉంటారు. హనుమాన్ చాలీసా రచించారు. రామభక్తుడు, హనుమత్ భక్తుడు ఆయన ఒకానొక సమయంలో ఆయన సాధన ఆయన చేసుకునేవాడు, రామ సాధన చేసుకునేవారు, ఆంజనేయ స్వామికి సంబంధించి చేసేవారు ఆయన చక్కగా. అలా ఉండగా అదే ఊరిలో కొన్ని సాధనలు, కొంతమంది కొన్ని సాధనలు చేస్తే కొన్ని మ్యాజిక్లు చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఎక్కడో ఉన్నటువంటి వస్తువుని ఇక్కడ తెప్పించడం, గాల్లో ఇలా ఏదైనా తెప్పించడం, ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. సిద్ధులు అంటారు వాటి. అలా కొన్ని సిద్ధులు పొందినటువంటి ఒక వ్యక్తి అలా చేస్తూ ఉంటే వల్ల రేపు మనకి తెలియదు ఏముంది, ఏదైనా సిద్ధులు చేస్తున్నట్టు అతనే దేవుడు అనుకుని వెళ్ళిపోతారు జనాలందరూ. అలా వెళ్తుంటే ఆయనకి కొంచెం ఈర్ష్యా ద్వేషాలు కూడా ఉండేవి అతనికి. ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే అందరూ వస్తున్నారు కానీ తులసీదాస్ నా దగ్గర రావట్లేదు అనే భావన ఉండేది ఆయనకి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇతను రావాలంటే ఈయనకి ఏదో ఒక ప్రయోగం చేస్తే అప్పుడు నా దగ్గరికి వస్తాడని భావన కలిగి ఆయనకి ఒక క్షుద్ర ప్రయోగం చేస్తాడు. చేసినప్పుడు ఆయన మొత్తం ఒంటి నిండా చిన్న పొక్కుల్లాగా వచ్చేసి చేతులు మొత్తం ఇలా స్తంభించిపోయాయి, బాహువులు. అప్పుడు అతను ఏం చేస్తాడంటే హనుమత్ బాహు అని ఉంటుంది ఒకటి. ఆంజనేయ స్వామి బాహువులకు సంబంధించిన ఒక నామం
Okay. ఒక హనుమాన్ చాలీసా లాగే ఉంటుంది శ్లోకమా? శ్లోకం. ఓకే. అది చేశాడు. చేసినప్పుడు ఆయన బాహువులు క్లియర్ అయ్యాయి. ఇప్పుడు ఏం జరిగినట్టు ఆంజనేయ స్వామికి సంబంధించిన బాహువులు చేస్తే ఇతని బాహువులు క్లియర్ అయ్యాయి. అదే విధంగా ఆ రోజు ఆ మనిషి 72 ఏళ్ళ వ్యక్తి అండి, ఆయన నాకు చెప్పాడు. చెప్పి నాకు 10 ఏళ్ళ నుంచి పోతుంది, ఇది చేయంగానే పోయింది అన్నాడు. ఎంతకాలం చేశాడట ఆయన? ఆయన 2-3 నెలలు చేసి ఉంటాడు. 2-3 నెలలు. ఓకే. ఎంతకాలం అని నేను అడగలేదు. పోయిందనండి, అదే సంతోషం. అంతే. అవునండి. ఎన్ని నిమిషాలు చేసావు, ఎన్ని గంటలు చేసావు అని అక్కర్లేదు కదా. చెప్పాడు. మా ఇంటి పక్కన ఒక 2-3 ఇల్లు దాటిన తర్వాత శివాలయం ఉంది, అక్కడ చెప్పాడు అనమాట. అంటే ఏంటి, మన శరీరం ఏదైతే ఉంటుందో భగవత్ శరీరం అంతా కూడా, అమ్మవారి శరీరం అంతా మంత్రమయములు. అది ఎవరైతే ఆ భావనతో చేస్తారో ఇక్కడ ఉండేటువంటి దోషం పోతుంది. ఇంకోటి లలితా సహస్రనామాలు కూడా గొప్ప విషయం ఏంటంటే, మనం ఇప్పుడు ఈ జన్మలో ఏదైతే మనం ఇబ్బంది పడుతున్నామో ఇవన్నీ పూర్వజన్మల్లో మనం చేసుకున్న ఒక ఇబ్బంది పడుతున్నా, ఒక మంచిది అనుభవిస్తున్నా పాప పుణ్య కర్మలే. ఈ పాప కర్మ అనేటువంటి దగ్ధం కాకపోతే మనం చేసే ప్రయత్నం ఫలించదు. ఆ రకంగా ఆ లలిత అమ్మవారి యొక్క నామాల్లో ఒక్క నామం మీరు చేసినా, మీరు ఎన్ని వందల జన్మల నుంచి వేల జన్మల నుంచి ఉన్న పాపాలన్నింటినీ కూడా దగ్ధం చేసి మళ్ళీ వచ్చి నిలబడుతున్నాడు. ఓకే. ఒక నిప్పు కనుక ఎలా అయితే దూది కొండని కాల్చేస్తుందో, అలా ఒక్క నామం దూది కొండంతుండేటువంటి మీ యొక్క పాపాన్ని దగ్ధం చేస్తుందని చెప్తారు శాస్త్రంలో. కాబట్టి ఇది ఏంటంటే భక్తి శ్రద్ధలతో నమ్మకంతో కనుక ఎవరైతే చేస్తారో మొత్తము చేయొచ్చు. లేదు మొత్తం రాదండి, నాకు ఏదో ఒక నామం పట్టుకొని చేస్తాను. ఎంత టైం పడుతుందండి? సరిగ్గా 25 నిమిషాలు 30 నిమిషాలు పడుతుందండి. ఎందుకంటే కొంతమంది ఫాస్ట్ గా చదివే వాళ్ళు 20 నిమిషాల్లో కూడా చదివే వాళ్ళు ఉంటారు. ఫాస్ట్ గా చదివేసే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే భావన ముఖ్యం. భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక అని ఉంటుంది అందులో. అదేవిధంగా భక్తి గమ్య భక్తి వస్య అని కూడా ఉంటుంది. అంటే భక్తికే ఆవిడ వశ్యం అవుతుంది. మీరు టగటగ చదువుకుని వెళ్ళిపోతే మీకు భక్తి కనెక్ట్ అవ్వదు. అలా కాకుండా ఒక భావనతో ఆలోచన, అబ్బా అమ్మవారు ఇది కదా, శ్రీమాత అంటే అమ్మవారే కదా మొత్తం అనే భావనతో చేయడం వేరుగా అలా అనమాట. ఓకే. ఏదో అంటే పద్యం చదివేసినట్టుగా ఇక్కడ మీరు ఏం నైవేద్యం పెడుతున్నారు ఇవన్నీ కాదు, భక్తే ప్రధానం. అమ్మవారు ఉంది, అంతా శరణాగతి అవ్వగలగాలి. మనం ఏదైనా ఒక దేవతామూర్తిని పట్టుకొని ఒక సాధన చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి ఒడిదుడుకులు వస్తాయండి వాళ్ళ జీవితంలో. అప్పుడు కూడా మీరు వదలకుండా ఉండగలరా? ఒక స్టేజ్కి వెళ్తుంది, ఏమిటిది చేస్తుంటే ఇదేంటి ఇలా అవుతుంది అనేటువంటి సందర్భాలు చూసిన వాళ్ళని నేను చూసా. నేను చూశాను. ఇబ్బందులు ఎక్కువగా అనిపిస్తుంటాయి. అంటే లలిత చేస్తే ఇబ్బందులు వస్తాయని చెప్పట్లే. ఏ సాధనలో అయినా ఒక తారాస్థాయికి వెళ్ళినప్పుడు నిజంగానే అంత పట్టుకొని ఉండగలరా లేదా అని దేవత పరీక్షిస్తుంది. అది పరీక్ష అందరికీ జరగదు, కోటిలో ఒకరికి జరుగుతుంది, అందరికీ పరీక్ష జరుగుతుంది అనుకోకూడదు. లేదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళు ఇది చేసుకుంటే క్లియర్ అయిపోతుంది సమస్య, అప్పుడు కర్మ అడ్డుపడుతూ ఉంటుంది ఏదో కారణం చేత. అప్పుడు ఆ కర్మ అడ్డుపడుతున్నా, లేదు నేను అమ్మవారి శరణాగతి పొందాలి, అమ్మవారి తప్పితే మరొకటి లేదు అనే భావనతో ఎవరైతే గట్టిగా పట్టుకొని ఉంటారో ఇంకా అది తొలగిపోతుంది. మళ్ళీ అది కొద్ది రోజులే, మళ్ళీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే తప్పులు లేకుండా వేరే సైడ్ కాన్సన్ట్రేషన్ పోకుండా ఇది మాలా మంత్రము అంటారు. అంటే ఇప్పుడు ఒకే అక్షరంతో ఉండే మంత్రాలు, 2 అక్షరాలతో ఉండే మంత్రాలు, 6 అక్షరాలు దాటిన మంత్రాలు ఇలా ఉంటాయి. వీటిని మాలా మంత్రం అంటారు. అంటే 1000 నామాలు కదా, ఇన్ని అక్షరాలు కదా, అందుకని దీన్ని మాలా మంత్రం అంటారు. ఇది రహస్య నామాలు, అంటే మీకు బయటకు చూడడానికి నామంలా ఉన్నా లోపల బీజాక్షరం. అందుకని అందరూ చేయొచ్చు, వీళ్ళు చేయొచ్చు వీళ్ళు చేయకూడదు అనేటువంటిది లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక రోజు ఒక సమయంలో చేసాము అంటే మరుసటి రోజు కూడా అదే సమయంలో చేయాలి. ఒకటండి, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఏదైనా ఒక నామాన్ని ఒకే సమయంలో చేయడం మంచిది. ఒక జపం చేసినా ఏం చేసినా దేవత ఆ సమయానికి అలవాటు పడింది, మీరు ఏదైనా పెట్టారు స్వీకరించింది. ఎందుకంటే మీరు ఒక నామం లలిత సహస్రనామాలు చేశారు, అమ్మవారికి నైవేద్యం పెట్టారు, హారతి ఇచ్చారు, అన్నీ చేశారు, అది అమ్మవారు స్వీకరిస్తుంది. స్వీకరించింది అంటే దేవత రుణం ఉంచుకోదు. ఒక నమస్కారం ఇలా చేసినా స్వీకరించిందంటే ఎప్పుడు స్వీకరించాలి? మీరు మనస్ఫూర్తిగా ఇస్తే స్వీకరిస్తుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ మనస్ఫూర్తిగా ఏం పెట్టరు, మనకి ఏదో నామకే వాస్తే ఇచ్చారు అన్నప్పుడు మీకు తాగుబుద్ధి కూడా కాదు. టీ అక్కడ ఏదో ఇచ్చారులేని పక్కన పెట్టేస్తారు. లేదండి నాకు కొంచెం పడట్లేదండి ఈ మధ్యన, ఏదో అబద్ధం చెప్పి వచ్చేస్తారు. నేను స్వీట్లు తినట్లేదు అంటారు, హార్ట్ ముట్టుకోవట్లేదు అంటారు, నోరు మండింది అంటారు, ఏదో చెప్పి వచ్చేస్తారు. మరి అలాంటప్పుడు దేవత ఎందుకు స్వీకరిస్తుంది? ఒకటి మీరు బాగా అర్థం చేసుకోవాలి. నేను లలితా సహస్రనామాలు చేస్తున్నాను, ఈ నామాలు అమ్మవారు ఎందుకు స్వీకరించాలి? భక్తి లోపం అయితే స్వీకరించదు.
భయంతో చేయకండి. భయం మా అమ్మ దగ్గర భయం ఎందుకు? ఉమ్. అమ్మ దగ్గర భయపడతామా ఎవరైనా? భయపడం. అమ్మ దగ్గర భయం ఎందుకు ఉమ్. అంటే అమ్మో ఏమైపోతుంది, ఎందుకు ఏమైపోతుంది, ఉమ్. తప్పులు చదివితే ఏమవుద్దామో. చాలా మంది చేసుకున్న అమ్మ అంటే గురువు గారు తప్పులు చదివితే ఇబ్బంది అంటారండి. అవును. ఒకటే, అమ్మ ఎలా అంటే ఉమ్. పిల్లవాడు పూర్తి పేరుతో పిలిస్తేనే పలుకుతాను అమ్మనదు. అవును. వాడికి వచ్చిన భాషలో అమ్మని అమ్మ కావాలని వాడు కోరుకుంటున్నాడు అని తెలిస్తే అమ్మ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. అలాగే ఒక భక్తుడు అమ్మ కావాలి అని ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతుంది. ఎందుకు తల్లి భావనతోనే చేయాలంటారు ఉమ్. దేవతని అంటే, నిస్వార్థంగా వీడు నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పొడవుగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, మతి అంటే అంత పెద్ద గొప్ప ఆలోచన కలవాడు కాడా అవునా కూడా ఏమీ చూడకుండా కేవలం తల్లి తన బిడ్డ అనే భావనతో అన్ని ఇస్తుంది. అన్ని చేస్తుంది. అందుకని దేవతను ఎప్పుడు కూడా తల్లిగా చూడమని చెప్తారు శాస్త్రంలో. ఉమ్. తల్లి తండ్రికి ఉండేటువంటి లక్షణాలు అవి. లక్షణాలు. వీళ్ళు ఎలాంటి వాళ్ళని చూడరు, వీడు నా కొడుకు అని చెప్పి ఎలా చూస్తారో ఆ. మనం కంప్లీట్గా అమ్మ, ఇంకేమీ ఉండకూడదు. అమ్మ 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 అమ్మ. మీరు ఉమ్. చేసే ప్రతి పని కూడా అమ్మకి చెప్తున్నట్టుగా చేయండి. సరెండర్ అయిపోవాలి. సరెండర్ అయిపోండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి